అనుకుంటారా. ఈరోజు అయితే మేమైతే మా గుట్ట మీద జాతర అవుతుంది. సో అందుకని అక్కడికైతే వెళ్తున్నాము. ఆల్రెడీ మార్నింగ్ అయితే మధ్యాహ్నం అయితే గుడికి అయితే వెళ్ళేసి వచ్చినాం, దర్శనం చేసుకున్నాం. సో ఇప్పుడు జాతర కూతురు ఫ్రెండ్స్, మాకైతే ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి దగ్గర అయితే ఎవ్రీ ఇయర్ అయితే వసంత పంచమి రోజు అయితే వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే అవుతుంది. సో మధ్యాహ్నం అయితే కళ్యాణం అయితే మేము వేసరికి అయితే కళ్యాణం అయిపోయింది, దర్శనం చేసుకుని వచ్చేసినాం. సో ఇప్పుడైతే జాతరకి వెళ్తున్నాం. మంచిగా జాతర అయితే అవుతుంది. ఒక 3 days వరకు ఉంటది జాతర అయితే. ఫుల్ జాతర అయితే 3 days ఉంటది. ఇంకెవరైనా చుట్టుపక్కల దగ్గరలో ఉన్న వాళ్ళైతే వచ్చి జాతరకి అయితే వెళ్ళండి, బాగుంటది. సో ఇప్పుడు మేము ఇట్లా పిల్లలని తీసుకుని అయితే వెళ్తున్నాము. ఇంకోటి మా హాని ఛానల్ అయితే ఓపెన్ చేసినాం కదా ఫ్రెండ్స్. ఈ రోజు అయితే మా హాని ఛానల్ లో వసంత పంచమి రోజు అయితే ఫస్ట్ వీడియో అయితే తీసినాము. సో అది వచ్చేసి నేను సండే పొద్దున్నే 9 గంటల పోస్ట్ పెడతా, అప్లోడ్ చేస్తాము. సో ఇప్పుడైతే లింక్ పెట్టినాం కానీ లింక్ ఓపెన్ అవ్వట్లేదట. సో సండే రోజు వరకు అయితే వెయిట్ చేయండి. సండే రోజు మాత్రం ప్రతి ఒక్కరు ఛానల్ అయితే ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం ఎంతమంది సండే రోజు ఎంతమంది సబ్స్క్రైబర్స్ అవుతారో. ఈవినింగ్ వరకు అయితే వీడియో పెట్టిన తర్వాత ఎంతవరకు అవుతారో చూద్దాం. ఇంకా ఇప్పుడైతే పిల్లలని తీసుకుని అయితే వెళ్తున్నాయి. ఇంకా మమ్మీ నాకు కూడా పైసలు అలా ఉన్నాయి. 200 మమ్మీ నాకు 300 ఇలా పెట్టేసి 300 200 400 ఇస్తావా? సరే. ఏం కొనుక్కుంటారో మరి, ఏం ఎక్కుతారో. ఇది ఇలా పెట్టి పైసలు. అమ్ములు జేంట్ వీల్ ఎక్కుతావా? నేను ఎక్క సచ్చినా ఎక్కాను. మా అమ్ములకైతే జేంట్ వీల్ ఎట్ట భయం, నాకు ఇట్ట ఘోరం అంటే ఘోరం. మలేషియా ఎక్కిపిస్తా అంటుండు. నేను ఎక్క అని చెప్పాను. చిన్న జంటు వీళ్ళకి ఏడిచిన నేను. దీనికి జిబ్బు లేదా? జిబ్బు ఉండదు. ఇల్లు వేసేసి పైసలు ఉంటుందా మరి? ఇలా పెట్టేసిన ఓకే. శిశిర పెయింట్ పర్సులో పైసలు కలకలాడుతున్నాయి. చాలా ఇలా పెట్టనా? ఉంటుందా? ఉంటాయి. ఇటు ఇచ్చేసి వేసుకుంటా ఇటు నేను వేసుకుంటా. చాలా మంది నీకు కంగ్రాచులేషన్స్ అని కామెంట్ చేసిర్రు. సో ఫ్రెండ్స్, ఎవరైతే నాకైతే కంగ్రాచులేషన్స్ అని కామెంట్ చేశారో వాళ్ళందరికి పేరున థ్యాంక్ యూ సో మచ్. మా అన్ని ఇట్లనే సపోర్ట్ చేయండి. పేరున మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. జల్దీ 10K సబ్స్క్రైబర్స్ చేశారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 10K అంట. ఓకే, 10,000 సబ్స్క్రైబర్స్ అయితే సెలబ్రేషన్ చేస్తావా? చేస్తా. సరే, నీ పైసలతో జమ చేసుకున్న పైసలతో వేయాలి, సరేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వెళ్తున్నాము. ఫ్రెండ్స్ చూడు మానిపాయింట్ ఎట్లుందో. ఇదంటే ఫ్యాషన్ అట ఇప్పుడు అట. చూడు ఎట్లుందో మానిపాయింట్. మానిలాగో వెరైటీగా ఉంది. లొడగా అంబడుగా ఈమె కొంచెం బాగానే ఉంది. మీ ఇద్దరు ఒక దగ్గర నిలిచారు. సేమ్ డ్రెస్సులా, మ్యాచింగ్ డ్రెస్సులు. మా అమ్ములు ఎక్కుతుంది. నడువురు ఇక. ఖచ్చితంగా ప్లాన్ చేసి మరి నేను ఎక్కిస్తుండు. మలేషియాకు ఎక్కిస్తుండు, నాకు తెలుసు. పోయినసారి ఎట్లా ఏడిచింది. సరే పా. మేమైతే జాతరకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఒకసారి చూడుర్రి ఎంత పెద్ద జాతర. మా గుట్టలో అయితే చాలా పెద్ద జాతర అవుతుంది. ఎవ్రీ ఇయర్ అయితే మస్తు అవుతుంది. చాలా షాపులు పెడతారు అన్ని. ఎంత పెద్ద మానైతే బోట్ ఎక్కుతుందట. అప్పటి నుంచి ఎంబడి పడుతుంది. మమ్మీ ఇక్కడ బోట్ ఉంది, నాకు బోట్ ఎక్కియా అనేసి ఇప్పుడైతే మా నేనైతే బోట్ ఎక్కడానికి అయితే తీసుకోబోతున్నా. నడువురిగా మా అమ్ముళ్ళు అయితే కంపల్సరీ జేంట్రీలు ఎక్కా. జేంట్రీలు ఏమో కానీ కొలంబస్ అయితే ఖచ్చితంగా ఎక్కాలి. జాతర అంటే ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చినాక ఇది ఎక్క అదెక్క, నాకు ఇది భయం అవుతుంది, నాకు అది భయం అవుతుంది అంటది. కొలంబస్ ఎక్క అంటారా? నేను ఏకంగా జేంట్రీలు అట. అలా పిల్లలు అవమవుతారు జేంట్రీలు ఎక్కితే. ఎందుకంటే నిజంగా ఫ్రెండ్స్ మాటలు మస్తు మాట్లాడతా కానీ ఈ జేంటి వీళ్ళకి ఇల్లంటే మస్తు భయపడతాను నేనైతే నిజంగా. అంటే అంత ఎందుకో నాకు అంత ఎట్లనో అవుతుంది పైకి పోయేసరికి. అందుకే నేనైతే ఏం ఎక్క అలాంటి ప్రయోగాలు అయితే ఏం చేస్తలేను. మేమైతే రింగులు తీసుకున్నాం ఆడనీకే. అలా నాకు తీసా. అయ్యో దేనికి ఇస్తున్నా? మంచి వాళ్ళే మొత్తం పడాలేమో. పోయింది మమ్మీ పైసలు పడ్డది. ఏ కప్పుకు పడుతుంటారా? కప్పు ఇట్లా పడ్డది. కప్పు పెట్టిరు మధ్యలో.
ఆహా కప్పిస్తారు చాలా నేను ఇస్తా నేను ఇస్తా డాడీ నేను తీసుకుంటా నాకు తీసుకో పైసలు ఏముండయి అయ్యో పోయిందారా అది అయిపోయాయి నీ దగ్గర ఇది ఒకటే ఉందా ఇప్పుడు లాస్ట్ ఫైనల్ ఉందా అదొకటే తీసుకుంటామే కప్పు వచ్చింది 2 కప్పులు నేను పైసలకే టార్గెట్ చేసిన కప్పు వచ్చింది ఇక స్మైల్ బొమ్మ మా అమ్ముల కోసం ఒక కప్పు మా హాని కోసం ఒక కప్పు మా హాని కార్ అయితే ఎక్కుతుంది కానీ నేను ఎక్కాలా నేను ఎక్కువ 50 రూపాయలు అంట ఆహా రిమోట్ తో నడుస్తుందా ఫ్రెండ్స్ అయితే చిన్న కార్లు అయితే పోతున్నా నా కార్ ఎట్లుందా చెప్పండి సెకండ్ మంచిగా నువ్వు యూట్యూబ్ చూస్తావు కదా వాళ్ళది ఫ్రెండ్స్ మా అమ్మ అయితే పెద్ద ఐటమ్స్ ఉన్నాయి ఇంకా మరి ఏ ఐటమ్ పోతుందో మైక్ లేదు టీవీయా టార్గెట్ టీవీ 36 టీవీ వేరుకొని మొత్తం 2 కలిపి ఎంత 6 అయినాయా అయ్యో వేస్తావు నేను ఒకటి వేస్తాను అడుగు ఏమొచ్చింది ఏమొచ్చినాయి వద్దాం ఒకసారి చూడరా అన్న అయ్యా ఫ్రెండ్స్ మేము 50 రూపాయలు బాటిల్ కొన్నాం చూసిర్రా ఇలాంటి బాటిల్ ఓన్లీ జాతరలో మాత్రమే దొరుకుతాయి ఎక్కడ దొరికాయి 50 రూపాయలు ఇగో టీ వచ్చేసింది అంట వేసేసిండు కౌంట్ చేసిండు టీ వచ్చేసింది అంట ఈ బాటిల్ ఎంత బాగుందో ఇగో చూడండి 10 రూపాయల బాటిల్ 50 రూపాయలు పెట్టి కొనుక్కున్నాను నేనైతే నీకన్నా సబ్బులు ఇది బాగుంది క్వాలిటీ జరా కొలంబస్ ఎక్కుద్దా ఆంటీ అంట నేను ఎక్క నేను కూడా ఎక్క మన ఇద్దరం మీద ఉందాం నేను కూడా ఎక్కలే నేను ఎక్క మరి వెళ్ళగా ఒప్పుకోనాలి ఊపుతాడు అనుకుంటా తిప్పుతాడు ఫ్రెండ్స్ కొలంబస్ ఎక్కడానికి అయితే మా అమ్ములు అయితే భయపడుతుంది నేను ఇట్లా కొంచెం ధైర్యం చేసి అయితే పోతున్నా నాకు ఇట్లా భయం అవుతుంది కానీ ఎందుకంటే మా బాలమని పక్కన ఉందన్న ధైర్యంతో పోతున్నాయి ఇక మరి జానుకున్న ధైర్యం ఇట్లా లేదు నాకైతే జాన అయితే ఎక్కుదామంటే ఎక్కుదామంటే నాకైతే భయం అవుతుంది ఫస్ట్ ఖాళీగా ఉంది నేను పోతున్నా ఫస్ట్ అంటే ఎక్కుతా ఫస్ట్ ఖాళీగా ఉంది నేను బబ్బీ ఉంటున్నాం ఏం అడవది మన చాలా డేర్గా ఉంటుంది అసలు ఈరోజు చాలా ఓపెన్ చేసింది ఒక్కసారి అంట కొంచెం పైకి పోతున్నప్పుడు భయమో మమ్మీ ఎంత
నిజంగా నాకు మస్తు భయం అయింది. భయమైంది నాకే మస్తు భయమైంది. మామూలు అందరూ మామూలు అయితే నిజంగా ఏడ్చేది. నాకే కళ్ళపూట వచ్చేసి అంటే నాకు ఇట్లా పైకి పోయినా కొద్దిగా ఏడా ముందు పడతానా అన్నట్టుగా అన్నీ అటాక్ వచ్చి చచ్చిపోయేదాన్ని. నేను ఎక్కడ జాతర కోసం మామూలు రింగుల పిచ్చులు బ్రాస్లెట్ల పిచ్చి నాకు రింగులు కానక రింగులు ఉరికొచ్చింది చూడరు ఫ్రెండ్స్. ఆ రింగులు చూస్తూనే ఉంది. ఎన్ని రింగులు కొంటుందో ఏం చేస్తుందో. ఎన్ని రింగులు పట్టిందో ఆమె కంటే వాళ్ళ ఫ్రెండ్స్ గిట్లంట. ఇగో చూడు ఎన్ని పట్టిందో. బండి తీసుకుంటావా? ఇగో ఇది బాగుంది, ఇది బాగుంది. ఇది ఫ్రెండ్స్ ఫైనల్ గా మేమైతే జాతర అంతా తిరిగినాం. ఇంకా మొత్తం తిరగాలి. సో టైం సరిపోతలేదు. ఇక టైం 10 అవుతుంది. టైం అయిపోయిందని అయితే ఇంకా షాపింగ్ అయితే చేయలే. ఇంకా షాపింగ్ అయితే రేపైతే చేసి ఇంకా కింద దాకా ఫ్రెండ్స్ షాపులు అయితే అంతా తిరిగేంత టైం లేదు. మళ్ళీ రేపు స్కూల్ నుంచి వచ్చినాక తీసుకొని వస్తా అయితే అనేసి అనుకున్నాము. అన్ని ఉంటాయంట. ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని కొన్నారు. ఇక మా మమ్మీ అయితే జేంటి వీళ్ళ కొలంబాస్ ఎక్కి మస్తు భయపడదు. మస్తు భయం అయింది నిజంగా. తెలియకుండానే భయం లోపల నుంచి వచ్చేసింది. లేదు మధ్యలో ఏడ్చింది. మా అమ్మలు అయితే మొత్తమే భయపడి రాలేదు. ఇక రేపు వీడియో సబ్స్క్రైబర్స్ అంట. ఇంకా అమ్మ వాళ్ళని అయితే గుర్తుపట్టి అయితే ఇక్కడికి వచ్చేసి ఫోటో దిగుతారు.